మొత్తం అల్లు అర్జున్ గారి ఎపిసోడ్‌లో గనక మనం తీసుకుంటే గనక నేషనల్ మీడియాలో ఇవాళ డిబేట్స్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఒక 3 డేస్ అన్నా గాని జైల్‌లో ఉంచి ఆయన సూపర్ హీరో అవుదాం అనుకున్నారు. కానీ ఆయన బికమ్ ఏ ఫ్లాప్ యాక్టర్. ఆయన చాలా ఫ్లాప్ యాక్టర్ అని చెప్పేసి నేషనల్ మీడియాలో డిబేట్స్ పెడుతున్నారనమాట. అసలు రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం? రేవంత్ రెడ్డి గారికి ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకు? అంటే రేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్తే ఇలా చేశారు? రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం చిరంజీవి గారు కూడా ఒక కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన చెప్తే ఈయన వినరా అన్న ఇది ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి మన రేవంత్ రెడ్డి గారికి ఎంత రిలేషన్ ఉందో మనందరికీ కూడా తెలుసు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే మరి అల్లు అర్జున్ గారి గురించి ముందు మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అల్లుడు ఎట్లా ఇన్ని రిలేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే వినరా? ఏంటి ఈ డ్రామా? ఏంటి అల్లు అర్జున్ గారికే ఇంతలా జరిగిందా? అంటే అక్కడ అల్లు అర్జున్ గారి తప్పు ఉంటే అది వేరే విషయం. అల్లు అర్జున్ గారి తప్పు ఉండొచ్చేమో ఒక 20%, 30%. అల్లు అర్జున్ గారి తప్పు ఉండొచ్చేమో. అక్కడ థియేటర్ వాళ్ళు కూడా మేము క్లియర్గా లెటర్ ఇచ్చాము. పోలీసుల వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకున్నాము. కమిషనర్ గారి స్టాంప్ వేసుకొని మరి వాళ్ళైతే చూపించడం జరిగింది సంధ్యా థియేటర్ వాళ్ళు. అయినా కానీ అక్కడ పోలీసులు కూడా, నేను లాయర్ ఏం మాట్లాడారంటే, పోలీసులు కూడా అల్లు అర్జున్ గారిని చూడడానికి సంధ్యా థియేటర్ పైకి వెళ్ళారు. కింద కూడా వీళ్ళు క్రౌడ్ ని కంట్రోల్ చేయట్లేదు అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు నిన్న మాట్లాడటం జరిగింది. వీళ్ళు కూడా అల్లు అర్జున్ గారినే చూద్దాం అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు తప్పించి ఎంటైర్ క్రౌడ్ ని మేనేజ్ చేద్దాం అన్న ఇంట్లో వీళ్ళు లేరు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతుంటే పోలీసులు అందరూ కూడా క్రికెట్ మ్యాచ్ చూస్తారు తప్పించి ఎవరు కూడా పబ్లిక్ ని కంట్రోల్ చేయరు అని చెప్పేసి నిరంజన్ గారు నిన్న గట్టిగా వాదించారు, చూపించుకొచ్చారు. ఆయన ఒక వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ. ఇప్పుడు వచ్చేసి మెగా ఫ్యాన్స్ వీళ్ళు ఏమంటున్నారు? ఆయన మా వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అసలు ఎలా చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు. పెద్ద టీవీ ఛానల్స్, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్లో కూడా వాళ్ళు కూడా ఆంధ్రజ్యోతిలోనే చెప్పారు వైఎస్ఆర్సీపీ లీగల్ టీమ్ బాగా యాక్టివ్ అయిపోయిందని చెప్పేసి అల్లు అర్జున్ గారి కోసం. నిజానికి ఇక్కడ అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నారా? పట్టుకోలేదు. అల్లు అర్జున్ గారు ఏమైనా జగన్ గారి పేరు వాడారా? నాకు జగన్ గారు అంటే ఇష్టం అని చెప్పేసి వైసీపీ కోసం పనిచేస్తే వాడలేదు. అయినా కానీ వైసీపీ సోషల్ మీడియా ఆయన ఫ్రెండ్ కోసం, ఆయన వైసీపీలో ఉన్నాడు, ఆయన కోసం అల్లు అర్జున్ గారు వచ్చారు కాబట్టి ఆయన కోసం మేము నిలబడతామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ లీగల్ టీము, జగన్ గారు ఎప్పుడు ట్వీట్ అయిన వాళ్ళు ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ట్వీట్ చేశారు. అట్టా ట్వీట్ పడిందో లేదో ఇట్టా బెయిల్ వచ్చింది. అసలు మామూలు హైప్ కాదు అదైతే. అందరూ కూడా సోషల్ మీడియా ఫ్యాన్స్ అందరూ కూడా అస్సలు తగ్గేదే లేదు అన్నట్టుగా అస్సలు ఒక లెవెల్ ఆఫ్ ఫీలింగ్ నిన్న మొత్తం కూడా సోషల్ మీడియా అంతా కూడా. ఇది ఇలాగుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దీని మీద ఏం చెప్తుంది? అక్కడ రైతుల ధర్నా ఉంది, రైతులకి గిట్టుబాటు ధర లభించట్లేదు. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో 500, 600 తగ్గించి బస్తాకిస్తున్నారు. దానివల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 78 మంది రైతుల వరకు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దానికోసం ధర్నా చేస్తుంటే వైసీపీ పార్టీ వాళ్ళు దానికోసం రైతుల కోసం ధర్నా చేస్తుంటే అన్ని జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి అల్లు అర్జున్ ని ఇట్లా తెరపైకి తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో పక్క వాళ్ళ విజన్ డాక్యుమెంట్ ఉంది. 2014 నుంచి 2019 వరకు కూడా అదే విజన్ డాక్యుమెంట్ కదా, అదే గ్రాఫిక్స్ కదా. ఇప్పుడు కూడా దానికే ఎందుకు 500 బస్సులు పెట్టి డబ్బులు ఖర్చు చేస్తారు మీరు? ఎందుకు మన అసెంబ్లీలో రిలీజ్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి చాలా సందేహాలు, ఇలాంటివన్నీ కూడా డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఇట్లా వీళ్ళు డైవర్ట్ చేశారు అని చెప్పేసి కూడా వైసీపీ సోషల్ మీడియాలో నిన్న ప్రధానంగా వినిపిస్తున్నది ఇదే. మీరు ట్విట్టర్ చూసినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసినా నేషనల్ మీడియాలోనే ఇది కంప్లీట్లీ డ్రామా. రేవంత్ రెడ్డి గారు ఇలా చేశారని చెప్పేసి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు చేయాలనుకుంటే ఆయనకు ప్రధాన శత్రువులు బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అన్న మాటలకి ఆయన ఎప్పుడో చేయాల్సింది. అసలు అల్లు అర్జున్ గారు ఏదో ఇంటి పేరు మర్చిపోయారంట, అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కోపం వస్తుంది. అసలు అది అదంత ఇష్యూనే కాదు. కానీ ఇక్కడ మన ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీస్, ఫార్ములాస్ ఉన్నాయా? ఎవరు రేవంత్ రెడ్డి గారితో ఇట్లా చేపించారు? అల్లు అర్జున్ గారు 1000 crores సినిమా క్లబ్లో ఎంటర్ అవడమే ప్రాబ్లమా, లేకపోతే ఆయన ఫ్రెండ్ కోసం ఆయన రావడమే ప్రాబ్లమా? ఏంటి ప్రాబ్లం? ఎవరు టార్గెట్ చేశారు అల్లు అర్జున్ అని చెప్పేసి మాకు తెలుసు అని చెప్పి అందరూ కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే తీవ్రమైన కోపంతో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, బెయిల్ వచ్చినా కానీ మాకు ఒరిజినల్ కాపీ ఇంకా అప్లోడ్ అవ్వలేదు, ఒరిజినల్ కాపీ ఇంకా రాలేదు, ఒరిజినల్ కాపీ డిలే అయిపోయిందని చెప్పేసి
ఆయన్ని జైల్లో ఉంచిన పరిస్థితి అనమాట. ఆయన్ని రాత్రి అంతా కూడా జైల్లో ఉంచేసి తెల్లవారుజామున 7 గంటలకి రిలీజ్ చేయడం జరిగింది. ఆయనకు ఒక స్పెషల్ స్క్వాడ్ కూడా ఇచ్చి ఆయనైతే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ 14 రోజుల్లో తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఆయన్ని కోర్టుకు పిలిచి ఇది చేసే బాధ్యత ఉంటుంది. నిరంజన్ గారు అయితే నిన్న గట్టిగా వాదించారు. అక్కడ ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇదంతా కూడా ఒక డైవర్షన్ లాగా అనిపిస్తుందా, మీకే ఇలా అనిపిస్తుందో నాకైతే కింద కామెంట్ షాప్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.